నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. అసలు ఎందుకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతుంది? చాలా మంది కోపం తెచ్చుకుంటే నీకు బీపీ ఎక్కువైపోతుంది అని అంటుంటారు. సో దానివల్ల అంటారా? ఇంకొంతమంది వచ్చేసి ఉప్పు ఎక్కువ తినాలి, కొంచెము తక్కువ ఉన్నట్టుంది, అందుకే నీకు బీపీ ఎక్కువైపోతుంది అన్నట్టు అంటుంటారు. సో ఇది బీపీ అనేది ఎందుకు వస్తుంది? ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మొత్తం అందరిది ఉరుకుల పరుగుల జీవితం. ఆ పక్కోడు BMW కారు కొన్నాడు, నేను కొనాలి. వాడు ₹1,00,00,000 ఇంట్లో ఉంటుండు, నేను కొనాలి. నేను దాంట్లో గృహప్రవేశం చేయాలి. ఈ రకరకాలుగా ఆలోచన విధానము, సరైన నిద్ర లేక, సరైన తిండి లేక, విటమిన్స్ ప్రోటీన్స్ అబ్జర్వ్ కాక, తినకూడని ఆహారాలు తిని, ఈ ఫ్రైలు, ఈ జంక్ ఫుడ్, ఇవన్నీ అసలు ఆ బర్త్డేకు ఆ కేక్ కట్ చేస్తారు, ఆ కేకులు తిని అది తిని ఇది తిని మన్ను మసాలం తిని జబ్బులు తెచ్చుకుంటారు. దాంట్లో ప్రధాన రోగాలు ఏంటంటే బీపీ. జనరల్గా ఏంటంటే ఉప్పు ఎక్కువ తిన్నా వస్తుంది. ఇప్పుడు దాంట్లో కేక్లో ఏమి ఇస్తారు అనుకుంటున్నారు మీరు? ఎగ్ వేస్తారు, క్రీమ్ వేస్తారు. దాంట్లో ఒక రకమైన పక్వానికి వచ్చే పౌడర్లు వాడుతున్నారు. చీజ్ ఇలాంటివి వేస్తారు కదా. అది ఏంటంటే ఒక పౌడర్ గురించి ఒక అతను ఒక బాబు అందులో పనిచేసే వ్యక్తి చెప్పిండు నాకు. ఇది తింటే ఎట్టి పరిస్థితుల్లో బీపీ అనేది తక్కువ కాదండి, ఇది క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందండి, షుగర్ వచ్చే అవకాశం ఉంది. అంటే రకరకాల కెమికల్స్ వాడుతారు, అది కూడా ఒక కారణం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే సరే జీవితం అందరికి అనుకూలించదు. ఒకడు కోట్లు సంపాదిస్తాడు, ఒక నలుగురు మిత్రులు అనుకో, వాడు కోటీశ్వరుడు అవుతాడు, వాడు కొంత వాని జీవనం వాడు, నాకు ఇద్దరు భార్య, నాకు ఇద్దరు పిల్లలు, మంచి ప్రశాంతమైన జీవితం అని వాడు ఉన్న దాంట్లో బతుకుతాడు. ఒక్కొక్కడు ఒక బోర్డు పెట్టుకొని ఇక స్కెచ్ చేస్తూ ఉంటాడు, మార్కెటింగ్ దీన్ని ఇట్లా పోవాలి, ఇది ₹1,00,00,000 అమ్మాలి, 2 కోట్లు వస్తాయి, 3 కోట్లు, ఈ రకరకాలుగా ఉరుకుల పరుగుల జీవితంలో ఆ బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటమ్మా, కిడ్నీ డయాలసిస్ వల్ల కూడా బీపీ అన్కంట్రోల్ ఉంటుంది. అసలు వాస్తవంగా ఏంటంటే అలోపతి మెడిసిన్ మీరు ఎన్ని రోజులు వాడినా కూడా బీపీ కంట్రోల్ కాదు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, చాలా మంది మన కళ్ళ ముందు చనిపోతారు. ఎందుకంటే వాళ్ళకు రెస్ట్ లేక, ఆ బీపీ కానీ సరి అయిన విధానం తెలియక. నేను ఒక అద్భుతమైన బీపీ షుగర్ థైరాయిడ్ జబ్బు కాదు ఈ భారతదేశంలో అని నేను విపరీతమైన ప్రయత్నం చేస్తున్నా. ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ అని. అసలు బీపీ అనేది రాకుంటే పక్షవాతం రాదు, గుండె జబ్బులు రావు, అసలు ఏ జబ్బు రాదు. ఫస్ట్ బీపీతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ బీపీకి ఒక అద్భుతమైన ఔషధం ఏంటంటే కరివేపాకు. కరివేపాకును కూడా ఈ రకరకాలుగా ఒక ఆయన జ్యూస్ తాగమంటాడు, ఒక ఆయన దంచుకొని తినమంటాడు, ఒక ఆయన కూరలు. కంటికి మంచిది అన్న సంగతి అందరు చెప్పిన వాస్తవమే. కానీ కరివేపాకు బీపీ కంట్రోల్ చేస్తుంది. దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే క్షార విధానంలో, క్షారపాకం ద్వారా ఒక ఇనుప కళాయిలో ఒక 10 కిలోలంత కరివేపాకు పోసి, అంటే మంచిగా నీట్గా కడుక్కొని బట్ట పెట్టి తుడుచుకొని ఒక ఫ్యాన్ కింద గాలి వచ్చేటట్టు పెట్టి మంచిగా డ్రై అయిపోయిన తర్వాత దాన్ని తీసి కళాయిలు వేసి కట్టెల పొయ్యి మీద మేము చేస్తాం. బాగా ఫ్రై చేస్తే బొగ్గులాగా అవుతుంది. దాన్ని బాగా చేస్తే తెల్లటి క్షారం వస్తుంది. అస్సలు నీళ్లు కాదుగా, ఏది ఒక్క సుక్క కానీ ఏది ఉండదు. బొగ్గుల మొత్తం అయిపోయిన తర్వాత దాంట్లో క్షార విధానం అంటారు, క్షార పద్ధతి అంటారు, రకరకాలుగా అంటారు. దాంట్లో తెల్లటి పౌడర్ భస్మంలాగా వస్తుంది. సుమారు ఒక 10 గంటలు కష్టపడితే మీకు ఒక 400 నుంచి 500 గ్రాముల పౌడర్ వస్తుంది. దాన్ని ఉదయం ఒక అర చెంచా, సాయంత్రం అర చెంచా. మేమైతే క్యాప్సూల్ పెట్టి కిడ్నీ పేషెంట్లకు ఇస్తాము. కరెక్ట్గా గినక వాడు ప్రశాంతమైన జీవితం గడిపేటోడైతే 10 రోజుల్లో అసలు బీపీ ఉండదు, తగ్గిపోద్ది. ఎంత టెన్షన్ ఉన్నా కూడా అది అద్భుతమైన మెడిసిన్. అసలు మామూలుగా దాంట్లో ఏంటంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మేము ఏంటంటే 500 mg క్యాప్సూల్లో నింపిస్తాం, ఉదయం 2 సాయంత్రం 2 వేసుకుంటే. చాలా మంది టెన్షన్ పడుతున్నారు, రాత్రి సార్ గురుగారు అట్లా మాట్లాడక మెల్లగా మాట్లాడారు. కాబట్టి ఈ బీపీ సకల రోగాలకు మాట్లాడడం వల్ల కూడా బీపీ ఎక్కువైపోతుంది. టెన్షన్ పడవద్దు. కొంత మంచి ప్రశాంతంగా కూర్చొని వింటాడు, ఒకటి చెప్పేది వినాడు. ఇప్పుడు చాలా మంది ఇలా మీరు చెప్పినట్టు కరేపాకు పొడి తినడం ఇట్లాంటివి ఎప్పుడు ఎవరు చేయట్లేదు. సో బయట దొరికేటువంటి హర్షీస్ అని ఇట్లా కొత్త అంటే కరివేపాకు కారం కూడా నేను తయారు చేసి ఇచ్చిన, అంత క్వాలిటీ ఉండదు. అంటే బీపీ ఒక్కటే తల్లి ఏంటంటే ఏదైనా కూడా ఎగ్జాంపుల్ ఒక బెరడు అనుకో, ఆ బెరడు మొత్తం ఔషధం కాదు, దాంట్లో ఏదో ఒక ఔషధం ఉంటుంది.
ఇప్పుడు ఏంటంటే వేపల నింబిలిన్ అని ఒకటి ఉంటుందని ఒక యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు, అది క్యాన్సర్ నిర్మూలనకి పనికి వస్తుందని. ఇది దీంట్లో కూడా కరివేపాకులో కూడా ఏదో అద్భుతమైన దివ్య ఔషధం ఉంది కాబట్టి దానికి క్షార పద్ధతిలో తీస్తే ఒక సున్నంలాగా బూడిద అవుతుంది. దాని కనుక ఉసరగాయదని చేసి అర చెంచా ఉదయం, అర చెంచా సాయంత్రం కానీ, లేకపోతే మేమైతే 500 గ్రామ్స్ రెండు క్యాప్సూల్లు నింపి ఇస్తాము. ఉదయం 2 క్యాప్సూల్, నైట్ 2 క్యాప్సూల్ తీసుకుంటే ఎలాంటి వ్యక్తి అయినా కూడా ప్రశాంతంగా ఉంటాడు, స్లో అయిపోతాడు. అసలు జబ్బులు ఏదైనా ఫీలింగ్లు ఉంటాడు. కేవలం 10 రోజులు వాడి చూస్తే అసలు అద్భుతమైన ఔషధం ఇచ్చింది అంటారు. నాకు అసలు టెన్షనే పడతలేను అంటారు. కాబట్టి ఏంటంటే మనము ఎంతసేపు మందుల షాపుల మీద ఆధారపడకుండా, వైద్యుల మీద ఆధారపడకుండా ఏదైనా చెప్పితే అది తయారు చేసుకుంటే దానికి దానికి ఏమంటారు, ఇలవ ఫలం అంటారు. అంటే ఆ చెప్పేటోనికి సాటిస్ఫాక్షను, చేసుకున్నోనికి సంతృప్తి, ఇప్పుడు అన్నీ ఉండాలి. గురువు సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు బీపీ అన్నది ఎక్కువ అవుతుంది టెన్షన్కి అని అంటున్నారు. సో బ్లడ్ ప్రెషర్ అన్నది కూడా కంట్రోల్గా ఉండాలంటే ఎలాంటి ఆహార బీపీ అంటే బ్లడ్ ప్రెషర్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉండాలంటే దానికి ఏంటంటే మనము కొంత, ఇప్పుడు చాలా మంది చూస్తారు కదా, స్త్రీ అయినా బీపీ వస్తుందా? బ్లడ్కు తగ్గడానికి పెరగడానికి బీపీకి సంబంధం లేదు. ఇది ఏంటంటే ఆవేశం, ఇట్లా రక్త ప్రసరణ. బ్లడ్ ప్రెషర్ అంటే దాని తెలుగులోనే ఉంది, రక్త ప్రసరణ. అది ఎక్కువ ప్రసారం అయ్యే వరకు టెన్షన్ అవుతుంటాడు. ఇప్పుడు స్త్రీ పురుషుల్ని ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయండి. ఒక అతనేమో సందర్భం లేని మాటలు మాట్లాడుతుంటాడు, ఒక అతనేమో సందర్భం ఉన్న మాటలు మాట్లాడుతుంటాడు. లేడీ అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా. ఒక ఆయన ప్రశాంతంగా ఉండి మనం చెప్తుంటే ఒక 4 సార్లు చెప్తే ఆయన క్యాచ్ చేస్తాడు, ఇందాంలే, చూద్దాంలే, అట్లాంటి వాళ్ళకి బీపీ రాదు. ఎవరైనా చెప్పగానే, ఇప్పుడు ఎగ్జాంపుల్ పలానా తిరుపతి పోతే ఇది జరుగుతుంది, వాడు ఎప్పుడే తెల్లారిపోతూనే ఉంటాడు. అంటే ఆవేశం, వాడు తెల్లవారు నిద్ర కూడా పోడు. ఎప్పటికైనా కూడా కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి. కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. అంటే పెద్దలు మనకు ఎందుకు చెప్పిర్రో అర్థం చేసుకోవాలి మనం. బీపీ అనేది కావాలి, అలోపతి మెడిసిన్ వాడుతుంటారు, పోగానే మీకు ఒక ట్యాబ్లెట్ రాస్తారు, 1, 2, 3. ఆ పోకుండా ఎందుకు వచ్చిందో నువ్వు ఆలోచించుకుంటే అయిపోయాయి. ఇప్పుడు నీ భార్య వల్ల వచ్చిందా, లేకపోతే నీ వ్యాపారం వల్ల వచ్చిందా, లేకపోతే స్నేహితుల వల్ల వచ్చిందా, లేకపోతే ఇంకో కొన్ని సంఘటనల వల్ల, నీ వృత్తి మీద వచ్చిందా, అవన్నీ చూసుకుంటే మనకు ఆటోమేటిక్గా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అందుకనే అద్భుతమైన ఆయుర్వేద శాస్త్రాన్ని చదువుకోవాలి. ఆయుర్వేద శాస్త్రం అంటే నువ్వు డిగ్రీ చదువుకొని, లేకపోతే ఒక కంపెనీ ప్రొడక్ట్ రెఫర్ చేయడం కాదు. ఆయుర్వేదం అంటే ఒక కళాయి, ఒక సలాకు, ఇది ఉండాలి బిడ్డ అని మా గురువు అనేది. కాబట్టి నేను ఎప్పటికైనా కూడా నా దాంట్లో మినిమం క్షార పద్ధతిలో తీసిన 1-2 మెడిసిన్ ఉంటాయి, తప్పకుండా మందులు ఉంటాయి. అట్లా అనమాట. అసలు బీపీ లేని జీవితం గడిపితే గుండెపోటు రాదు, పక్షవాతం రాదు, మెయిన్ వచ్చేది అవి. అట్లా గుండెపోటు రాత్రి కనబడి పొద్దున్నే మాయం. ఇక మనం పోస్టర్ చూడాలి, ఈ మధ్యలో అవి వచ్చినాయి కదా, ఫోటోకు దండేసి దండం పెడతారు, పోయిందా. కాకపోతే ఏంటంటే ఉన్నన్ని రోజులు ప్రశాంతమైన జీవితం గలపాలి, మంచి నేర్పాలి. విద్య అనేది 4 పంచాల బిడ్డ అని మా గురువు గారి ఆలోచన. అసలు నేను ఏ మందులు తయారు చేసాను, నేను ఎవరైనా వైద్యుడు ఫోన్ చేసినా చెప్తా, సార్ నేను ఎంత చేసినా ఇది ఇట్లా చేసుకో అని చెప్తా.